ప్రేమ తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొంచున్నాం. సహోదరులు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మీ సందులో స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఏ ప్రాంతాల్లో ఉండి వింటున్నారో అటు వారి హృదయాల్లో మీ కార్యము జరిగించము. ఇప్పుడు వారి సాక్ష్యాలు మీరు తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు. తెరవబడిన గ్రంథంలో ఉన్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, మీ వాక్యము వెలుగులో మా హృదయాలను పరీక్షించుకొని దాని ప్రకారం జీవించి దాని ప్రకారం మా హృదయాలను సరి చేసుకొని మీ దృష్టికి మీ యథార్థవంతులుగా జీవించి మిమ్మల్ని మహిమపరిచే జీవితాన్ని మాకు దయచేయమని, మీతో అడ్డుకట్టబడి మీతో ఫలించే అనుభవానికి బ్రాహ్మణులు నడిపించమని, అవి నన్ను మీ శిరోచాన్ని మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యాలను బయలుపరచమని, సమస్త శక్తుల అంధకార క్రియల మీ అధికారం బంధిస్తున్నాను. మీ మాటలో ఉన్న శక్తి, మీ మాటలో ఉన్న ప్రభావము అనేక మంది హృదయాల్లో గొప్ప కార్యము జరిగించమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సమాధానము, సంతోషము సదాకాలము మీ గృహాలలో నిలిచి ఉండును గాక. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు మనం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లిన మోకాళ్ళను బలపరచుడి, దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. చూసారండి, సడలిన చేతులు ఏంటండి? ఇక్కడ ఈ వచనాలుగా మనం చూస్తే ఇక్కడ సడలిన చేతులు, తొట్టిల్లిన మోకాళ్ళు, తర్వాత ఏముంది? తత్తరిల్లు హృదయం గలవారు. మీరు ముగ్గురిని ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట, భయపడక ధైర్యముగా ఉండండి. ఇన్నాళ్ళ వరకు మీరు అన్యాయంగా ప్రవర్తించి వారి చేతిలో ఇన్నాళ్ళ వరకు నలిగిపోయారు. దుర్మార్గుల చేతిలో నలిగిపోయారు. ఆయన దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించి వారి చేతిలో నలిగిపోయారు, విరిగిపోయారు, బాధింపబడ్డారు. కానీ వారిని చూసి భయపడదు, నా వైపు చూడండి. ఆమేన్. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి. తత్తరిల్లు హృదయం గలవారులారా, దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి. తొట్టిల్లు మోకాళ్ళు గలవారులారా, ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకోనండి. తర్వాత ఏముందండి? 35:3 సడలిన చేతులను
సడలిన చేతులు గలవారులారా, మీ చేతులకు బలమిచ్చే దేవుని వైపు చూడండి. భయపడకండి. ఎన్నాళ్ళ వరకు భయముతో మీ జీవితాలను గడిపారు, కన్యల మధ్యలో మీ దినములు గడిపారు. చాలు. మీ పక్షంలో ఆయన తన గొప్ప కార్యమును జరిగించగల సమయం ఆసన్నమైంది. ఆమేన్. సడలిన చేతులు గలవారులారా, తొట్టిల్లిన మోకాళ్ళు గలవారులారా, తత్తరిల్లు హృదయము గలవారులారా. ఈ రోజున అనేకులు సడలిన చేతులు గలవారు ఉన్నారు, తొట్టిల్లిన మోకాళ్ళు గలవారు ఉన్నారు, తత్తరిల్లిన హృదయం గలవారు ఉన్నారు. అట్టి వారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకుండా ధైర్యంగా ఉండండి, నేను మీ పక్షమున కార్యము చేయబోతున్నా. ఆమేన్. గుడ్డివారి కళ్ళు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులవును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాని ఉనికి పట్టులో జమును, తుమ్మగడ్డియు మేతయు పుట్టును. ఏంటండి? ఎడారిలో ఒక్కసారి ఆలోచించండి. దట్టమైన అరణ్యంలో నీళ్లు ఉప్పకడం ఏంటి? అసలు జరిగే పనేనండి? ఎండమావులు ఒక్క పచ్చటి మొక్క మొలవని ప్రాంతంలో నీళ్లు ఉప్పకడం ఏంటి? నీళ్లు నదుల్లో పారడం ఏంటి? ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఇది నిజం, ఇది జరిగింది కూడా. ఒక ప్రాంతంలో నీళ్లు ఆ ఇసుకను తవ్వితే నీళ్లు పైనుండి ఉబ్బికినాయి. వినడానికి ఆశ్చర్యం ఉంది కదా? విశ్వాసం గల వారికి ఎవరు దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారి హృదయంలో, వారి కడుపులో నుండి జీవధారలు బయలుదేరుతాయి. వారి హృదయంలో జీవ జల ఊటలు ఉబ్బుకుతాయి. ప్రేమైన సహోదరులను గమనించండి. అంటే ఇన్నాళ్ళ వరకు ఇక నా జీవితంలో ఇక ఏ ఆశ లేదు, ఇక నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా సమస్యకి పరిష్కారం లేదు అని అనుకుంటున్న వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు మీతో నిస్సుగా మాట్లాడుతున్నాడు. మీ సమస్యకు పరిష్కారం లేదనుకున్నారా? ఇలా సస్తే బాగున్నా అనుకున్నారా? తప్పు. చనిపోవడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏం లేదు. కానీ దేవుని కొరకు రోషం ఒక్కసారి బ్రతికి చూపించండి. మీరు దేవుని కొరకు ఇక నేను చావను,
నేను బ్రతికి దేవుని మహిమను వివరిస్తాను అని ఈ మాట మీరు బ్రతికినంత కాలం మీరు దేవుని కొరకు ధైర్యంగా రాష్ట్రంగా నిలబడి చూడండి. మీకు ఎదురుగా మిమ్మల్ని భయపెట్టి బెదిరించాలనుకుంటున్న అపవాదిక కార్యంలో ఇక మీద మీ మీద పని చేయవు. ఆమేన్. ఇక మీద మీ మీద పని చేయదు, వాటి స్థానం ఉండదు. ఎందుకు? నువ్వు ఎవరి చాటున దాగి ఉన్నా తెలుసా? నువ్వు దేవుని చాటున దాగి ఉన్నా కనుక అపవాదిని తరమాల్సిన అవసరంలా, ఆడంతటా వాడే పారిపోతాడు. ఎందుకు? నీ ముందర నిలిచి ఉన్నది ఎవరు? శత్రువుల గుండెలను గడగడ వణికించిన జీవాధిపతి అయిన దేవుడు దేవుని చాటున దాగి ఉన్నా కాబట్టి ఎవడు తరమకుండా దుష్టుడు వాడు పారిపోతానికి వాడి స్థానం ఉండదు. ఏమైనా వీడికింత ధైర్యాన్ని అసలు కదిలించాలని చూసినా, నిన్ను భయపెట్టించాలనుకో, నిన్ను బెదిరించాలనుకున్న వాళ్ళ వల్ల కాదు. ఎందుకు? నీ చుట్టూ దేవుడు ఉంచింది సామాన్యమైన కంచె కాదు, అది అగ్ని కంచెను దేవుడు నీ చుట్టూ ఉంచాడు. కనుకనే శత్రువులకు ఇక స్థానము ఉండదు, దుష్టులకు ఇక నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటను విశ్వసిస్తున్నారు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? దుష్టులకు దేవుని ముందు ఆటలు సాగుతాయండి? ఆటలు సాగుతాయా? అబ్బో వీళ్ళు ప్రార్థన దగ్గర వీళ్ళ ఇంట్లోనే ఇట్లా ఉంది అని. అయితే ఒక్క విషయం గమనించండి, శ్రమల కొలిమిలో కాలకపోతే మనం ఆయన స్వరూపంలో మనం మార్చబడలేము. మనుషుల దృష్టిలో అని ఈ ఇంట్లో ఎప్పుడు గొంగడవలు అడుగుతుంటా ఉంటారు అని మనుషుల దృష్టిలో అట్లా అనుకుంటారు. కానీ అది దేవుని దృష్టిలో చూడాల్సిన కోణంలో మనం చూసినప్పుడు, ప్రభా నా జీవితంలో ఈ శ్రమలను నీవు అనుమతించినందుకు నీకు వందనాలని స్తుతులు చెల్లించి నిర్భయంగా ఉన్నాడు సార్. ఇప్పుడు వర్షం పడ్డం దట్టమైన మబ్బులు కమ్ముకొచ్చి ఇక ఇప్పుడుకో కాసేపటికో పడిందనంగా వర్షం ఒకసారి పడిపోయి ఏమైపోద్ది? కారు మబ్బు కాసేపే ఉంటది, ఆ తర్వాత కారు మబ్బు ఎటు కటు దాని దారిన అది వెళ్ళిపోయి చక్కటి ప్రశాంతమైన ఆకాశాన్ని మనం మనం చూస్తామో మన జీవితాల్లో కూడా ఈ కారు మబ్బు లాంటి సమస్యల నుండి విడిపించగల సమర్థులైన దేవుని వైపు చూసినప్పుడు ఈ సమస్యలు మనకు ఇవి కొంతకాలమే, కొంతసేపే ఉంటది, తర్వాత దాని నుండి విడిపించగల సమర్థుడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, ఇది చాలా ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రతి ఒక్కరు మీ బైబిల్ అండర్లైన్ చేసుకోవాల్సిన చాలా ప్రత్యేకమైన మాట. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైన మాట. మీ జీవితంలో కొన్ని శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ మాట మీరు చదువుకొని ప్రార్థన పూర్వకంగా చదవండి, ధ్యానించండి. శ్రమల నుండి విడిపించగల సమర్థుడైన దేవుడు మీ విషయంలో
ఆయన శ్రమల నుండి తప్పించగల సమర్థుడు. ఆమేన్. ఎందుకని నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవిగావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి తగినవిగావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము అని మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే శ్రమలు కొంతకాలమే ఉంటది. ఆ శ్రమలు గుండా వెళ్ళినప్పుడు మనం ఎన్నో విధాలుగా ఎన్నో పాఠములు మనం తెలుసుకున్నప్పుడు మనం దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడడం సంపూర్ణమైన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యంలో చేరినప్పుడు ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. నా ప్రేమైన సహోదరులారా గమనించండి. ఎడారిలో జలధారణ ప్రవహింపచేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు తన కార్యం జరిగించడా? ఆయన అంత అసమర్థుడా? ఆయన మాట్లాడితే మాట్లాడకుండా అలిగి మూతి ముడుచుకునే దేవుడా? ఏంటండి నువ్వు అయ్యా ఇదయ్యా నా భారం, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా సమస్య, ఇదయ్యా నా చింత అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆయన మాట్లాడకుండా మౌనం అని మూతి ముడుచుకొని కూర్చున్న దేవుడా? కాదే. నీవయ్యా అని అంటే, నా కుమారుడా చెప్పు, నీ మనసులో ఉన్న బాధ ఏంటి, నీ మనసులో ఉన్న దిగులేంటి, నాతో చెప్పు. మనుషులతో కాదు, నాతో చెప్పు. నీ హృదయంలో ఉన్న భారాన్ని నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. అందుకనే ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాలో నా ఎదుగురిని నేను మీకు విశ్రాంతినిస్తా. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు కానీ మనకున్న భారాన్ని ఇంకా పెంచే దేవుడు కాదు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఎన్నో సంవత్సరాలుగా వర్తమాన దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నారు, కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి హృదయంలో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి అపవాది అనుమతించడు. ఎందుకు? ఆయన చేతిలో ఎప్పుడైతే అపవాదికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా చేరినప్పుడు వాడు వెనక్కి కొక్కే విషయానికి లాగుతూ ఉంటాడు. అందుకని లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును అని. మన ఎలాంటి పరిస్థితిలో అయినా
ఎట్లాంటి క్లిష్టమైన సమయాల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఇరుకుల్లో అయినా, శోధనలో అయినా, వేదనలో అయినా, అవమానంలో అయినా, నిందలో అయినా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, మనకి కలిగి ఉన్నా లేకపోయినా, మనతో ఆయన ఉంటే లేమిలో ఉన్న వాటిని, కొరతగా ఉందని ఆయన సమృద్ధితో ఆయన నింపగల సమర్థుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఎడారిలో ఆయన నీటి కాలువలను ప్రవహింప చేయగల సమర్థుడు. అర్థమైందండి? ఎడారి అని అంటే ఏ మనిషి జీవితానికి ఇక ఎక్కడ ఏ ఆశలు లేని పరిస్థితి అన్నదానికి ఒక చక్కటి సాదృశ్యం ఉంది. ఎక్కడ చుక్క నీరు ఉండదు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా అక్కడ ఏ విధమైన పచ్చగా ఉండే చెట్టు ఒక్కటి ఉండదు. దేనికో పరుగులు తీసాడు చివరికి మనిషి ప్రాణం అయిపోతాడు. ఏంటండి? దేనికొనకో ప్రయాసపడతాడు ఈనాటి మానవుడు. కానీ దేవుడిచ్చే ఉచితమైన రక్షణను పొందుకోవడానికి మాత్రం పొరపాటున ముందుకు రాడు. మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే, తన మనసుకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా చేసి, చాలా జాగ్రత్త. మనిషి తన మనసుకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా చేసి అన్ని ఉన్నదంతా ఊడగొట్టుకుని ఇక ఏ మనిషిని ఇక దేనికి ఇక మనిషిని బాగు చేయలేము, మా వల్ల కాదు అన్న పరిస్థితిలో అప్పుడు కళ్ళు పైన అప్పుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు అప్పుడు పరుగులు తీస్తారు. అవునా కదండి? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు గమనించండి. అందుకని శాలేం రాజు గారు వారి అనుభవ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు. దేవుని తెలుసుకోవాలంటే దబ్బన రావాలి, లేకపోతే గబ్బన పోవాలి, లేదా జబ్బన రావాలంట. అప్పుడు కానీ సత్యాన్వేషణలో పడరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ ఉన్నప్పుడు కాదు ప్రభువును స్తుతించాల్సింది, అంతా బాగున్నప్పుడే కాదు. బాల్య దినమందరి నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని ప్రసంగి 12వ సెలవిస్తుంది. నా ప్రేమల సహోదరులారా, గమనించండి. బాల్యంలో ఉన్నప్పుడే దేవుడి నీకు బలము, శక్తి, మంచి సామర్థ్యము, మంచి బలము, ఒక కెపాబిలిటీ దేవుడిని నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుని నీకు అనుగ్రహిస్తేనే తప్ప అది నీతో కల్పించుకున్నది. ఇతరులకు సహాయం చేసే మనస్సు ఉందంటే అది దేవుడి నీకు ఇవ్వబట్టే, కానీ మరొకటి లేనే లేదు. భయపడేది లేదు. నా ప్రియమైన సహోదరులారా, గమనించు. మనుష్యులకు భయపడి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ మనుషుల దృష్టిలో ఎట్లా ఉన్నా, నా హృదయము దేవుని దృష్టికి ఎలా ఉన్నది అని ఎప్పటికప్పుడు పరీక్షించి, ఆయన కను దృష్టి నా మీద ఉన్నదన్న భయము ఎవరి హృదయంలో ఉంటుందో, మనుషులకు భయపడిన వాడు దేవునికి మాత్రమే భయపడతాడు. ఈ మాట అంగీకరిస్తారా? మీరు? మనుష్యులకు భయపడని వాడు దేవుని దృష్టిలో తన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నా ప్రేమైన సహోదరులారా, గమనించు.
లోకములో వచ్చే చిన్న చిన్న వాటి శ్రమలకు భయపడి లొంగిపోయేవాడు కాదు క్రైస్తవుడు. మనుషులను చూసి భయపడేవాడు కాదు క్రైస్తవుడు. దేవుని కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిన సిద్ధపడేవాడే ఒక క్రైస్తవుడు. ఆమేన్. మనుషులు అమ్మ వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు, వాళ్ళే వీళ్ళు కాదు. మనుషులు కొంతకాలం ఉంటారు, కానీ దేవుడు సదాకాలం ఉంటాడు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము. ఆ పదం అంటారు, మీకు గమనించండి. ఉందండి ఆ పదం. పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించానో వాటిని కైకొనుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడే ఉంటానని ఆనాడు ప్రభువారు శిష్యులను ఆశీర్వదిస్తూ ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు ఆరోహణమైన ఆ సందర్భం ఇది. అవునా? ఉందండి. మనుషుల మాటలు మారొచ్చేమో, కానీ దేవుని మాట ఎన్నటికీ గతించదు. పర్వతములు తొలగిపోయిన, మెట్లు దద్దరిల్లిన ఆయన మాట గతించదు. మనుషులు మారచ్చు, మనుషుల ప్రేమను మారచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, కన్న తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ నిన్ను విడివను ఎడబాయనని వాగ్దానం వచ్చేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్. నా ప్రేమైన సహోదరులారా గమనించు. ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడుతున్న ఈ ఒకటే ఒక మాట, ఇక మీ జీవితంలో దుఃఖము నిట్టూర్పులు ఉండవు. ఒకసారి ఆ 35వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఒకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనం. అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవానికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ కనబడును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. వారు ఆనంద సంతోషము గల వారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. ఏంటండి? ఇక మీదట వారి తల మీద నిత్యానందము ఉండును. అంటే గడిచిన దినాల్లో ఇప్పటి వరకు వారి జీవితాలలో వారి తల మీద దుఃఖమనే భారం ఉన్నది. దాన్ని తొలగించి నిత్యానందము, ఎవరు వారి జీవితాల్లో తొలగించలేని అంత చెప్పన సఖ్యమైన సంతోషము దేవుడు వారి తల మీద ఉంచుతున్నాడు. ఇక మీద వారి జీవితాలలో
దుఃఖమైనను నిట్టూర్పులైనను ఇక మీదట అవి ఉండవు, అవి ఎగిరిపోతాయి. ఈ రోజున ఈ రాత్రి వర్తమానం ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఈ వర్తమానం ఆలోచిస్తున్న వారి జీవితాలలో దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. ఇక మీదట ఇన్నాళ్ళ వరకు మీ జీవితాలలో దుఃఖముతో మీ దినాలు గడిపారేమో, వాటన్నిటినీ దేవుడు తుడిచివేసి నిత్యానందముతో నింపి నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక మీద మీ గృహంలో ఈ ఈ అసమాధానం ఉండదు. ఎప్పుడు అనంటే, ఏ సందర్భంలో అంటే నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, నువ్వు దేవుని మీద ఆనుకొని ఆయనను ఆశ్రయించి ఆయన పాదములు పట్టుకొని ఆయన కృప వరకు నువ్వు వేడుకో. నీ గృహంలో ఉన్న సమస్త చీకటి శక్తి కార్యములన్నిటి ఆయన రద్దుపరిచి నీ గృహాన్ని ఒక చిన్న పరలోకపు ప్రతినిధిగా ఆయన మార్చగల సమర్థుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఈ రాత్రి ఈ వర్తమానం మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు వారు మనకిస్తున్న ఈ వాగ్దానము అనేక మంది హృదయాలలో దేవుడు తన వాగ్దానము ప్రతి వారి జీవితాలలో నెరవేర్చాలి. అనేకులను మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ రేపు ఆయన రాక ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన రాక ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన వరుడుగా ఆయన వచ్చే సమయం అది సమీపంలో ఉంది. అక్కడ కన్నీరు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, భయము ఉండదు, మరణ భయం అంతకంటే ఉండదు. అక్కడ ఎప్పుడు 24 గంటలు మన సంతోషముతో ప్రభుని స్తుతిస్తూ ఆ బంగారు వీధులలో మనం విహరిస్తున్నప్పుడు ఆ ఆనందము వివరించగలమా అండి? వివరించగలమా? 12 గుమ్మాలు, అది కూడా బంగారు వీధులలో మనం విహరిస్తూ ఉంటే ఆ శుభప్రదమైన దినము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదా. ఆ శుభప్రదమైన దినము కొరకు మనం ఎదురు చూడాలంటే మన గృహం యొక్క పరిస్థితిని మనం ఉన్న చోటే మోకరించి మన ప్రార్థించి మన కన్నీళ్లతో ఆయన పాదములు పడిన కృపను వేడుకున్నప్పుడు ఇంటి పరిస్థితిని ఆయన మార్చగల సమర్థుడు. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. రాత్రి వర్తమానము అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ప్రతి వారి గృహాలలో కన్నిటిని ఆయన ఆనంద నాట్యంగా మార్చునుగాక. ఇన్నాళ్ళ వరకు దుఃఖంతో, వేదనతో, దిగులుతో, చింతతో ఇన్నాళ్ళ వరకు మీరు గడిపారు. అది ఇప్పటి వరకే. కానీ ఇక మీదట దేవుని పాదములు పట్టుకుని ఆయన కృప కొరకు వేడుకున్న మరుక్షణంలోనే మీరు దేవుని చేతిలో, ప్రభువా ఇదిగోనయ్యా నా జీవితము, ఇదిగోనయ్యా నా హృదయము, నా హృదయ పరిస్థితి ఎలా ఉంది, నా హృదయంలో దుఃఖం ఉన్నది, నా హృదయంలో వేదన ఉన్నది, నా హృదయంలో విచారం ఉన్నది అని దేవునితో పూసగుచ్చినట్లు పింటూ పీని మీ హృదయంలో ఉన్న పరిస్థితి అంతా దేవుని సన్నిధిలో మీరు కుమ్మరించుకున్న రోజున గొప్ప విడుదలను మీరు కళ్ళారు మీరు చూడగలరు. ఆమేన్. ఈ వర్తమానం అనేక మంది హృదయాల్లో
గొప్ప కార్యమును దేవుడు జరిగించిన దాకా దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం.